అంతేకాదు ఈరోజు రైతు భరోసాను ఎన్నికల సంఘం ఆపింది. అసలు రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాల్సి ఉండింది? ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలుసు కదా, ఇంత ఆలస్యం కారణం కావడం ఎవరు? మేమైతే కంప్లైంట్ చేయలే. ఈరోజు దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ విరుద్ధలే. ప్రతి విషయానికి ఈరోజు ఏ అవకాశం వస్తే అవకాశం, ఏదైనా కూడా రాజకీయాలలో షార్ట్ కట్ మెథడ్స్ ఇది అంటారు. ఈరోజు ముఖ్యమంత్రి కావాలా, సమాజం ఏమైపోయినా పర్లేదు, నేను ముఖ్యమంత్రిగా ఉండాలా, సమాజం ఏమైపోయినా పర్లేదు అనేటువంటి షార్ట్ కట్ మెథడ్ ఏదైతే ఉన్నదో ఇది దేశాలకు కానీ తెలంగాణకు కానీ ఏమాత్రం లాభం జరగదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. నిన్నటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు డబ్బులు రిలీజ్ చేస్తున్నాం, మీరు ఓట్లు కొనాలి అనే విధంగా సందేశాలు పంపిస్తున్నాం. మనము దేశమంతా ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి డబ్బులు, తెలంగాణలో ఇవ్వకుంటే ఎట్లా? కాబట్టి తెలంగాణలో కూడా మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. కానీ నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినా పంచకపోయినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డబల్ డిజిట్ సీట్లు గెలవడం ఖాయమైన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత అహంకారం అంటే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ బాబాకు అత్యంత సన్నిహితుడు అడ్వైజర్ శ్యామ్ పిట్రోడా ఆయన ఏ రకంగా మాట్లాడతాడంటే ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్స్ అంతా కూడా చైనా వాళ్ళట, వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అరబ్బుల్లాగా ఉంటారట, నార్త్ ప్రాంతం వాళ్ళంతా కూడా ఆంగ్లేయులుగా ఉంటారట, మనం సౌత్ ఇండియా వాళ్ళమంట మనం ఆఫ్రికన్ లాగా ఉంటామట. ఏమైనా తల తోక ఉందని అడుగుతా ఉన్నాను. ఇంకా చాలా రకాలు ఉన్నారు ఈ దేశంలో, అనేక రకాల భాషలు, ఆలోచన విధానాలు, విభిన్నమైనటువంటి జీవన విధానాలు కలిపే ఈరోజు భారతదేశం అంటాం. దీన్ని మీరు ఆఫ్రికన్స్గా ఒక దిక్కు, తెల్ల జాతిగా ఒకరిని, చైనా జాతిగా ఒకరిని, మరి ఇస్లామిక్ అరబ్బులుగా ఒకరిని విభజించడం అనేటువంటిది శరీర రంగు ఆధారంగా తక్కువ చేసి మాట్లాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతి అహంకారానికి అద్దం పడుతుందని మనం చేస్తా ఉన్నాం. దేశ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క దురహంకారమైనటువంటి వైఖరికి అద్దం పడుతుంది. మనకు తెలుసు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దేశ ప్రధానమంత్రిని చూడకుండా ఆయన కులం గురించి మాట్లాడారు. నీచ్ అంటే తక్కువ జాతి కులం అని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రిని పట్టుకొని. మొదటి నుంచి అలవాటు వీళ్ళకు, ఒక తక్కువ జాతి కులం అని చెప్పి ప్రధానమంత్రి నీచ్ సమాజ్ సే ఆతా హై అంటే తక్కువ జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని మాట్లాడడం ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ ఎంత దురహంకారమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రిని పట్టుకొని మౌత్కా సౌదాగర్ ఎన్ని మాటలు అనలేదు వీళ్ళు. కాబట్టి ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ
ప్రజల దృష్టిలో వెలవెల్లపోతుందో, పరువు తగ్గిపోతుందో ప్రతిసారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడము, తమ అసహనాన్ని, అసంతృప్తిని ఈ రకంగా వెల్లడించడం అనేటువంటిది